రఫేల్ మరోసారి మోడీకి ఎన్నికల సందర్భంలో పెద్ద దెబ్బ కొట్టడానికి ముందుకొస్తుందా లేదా ప్రజలు దీని పక్కన పెడతారనే తేలాల్సింది. ఎందుకంటే మొట్టమొదట సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చేసిన అందులో ఎలాంటి అవకతవక లేదండి. ఏదన్నా ఆర్థికపరమైనటువంటి అంశాలలో తేడాలు ఉంటే కనుక కాగు చూసుకుంటుందండి. కాగు చాలా క్లియర్గా చెప్పేసింది ఇంకా 2.5% మిగిలిందని. అయితే అందులో కొన్ని డాక్యుమెంట్లో కొంతమంది అధికారులు తప్పన్నారు అనేసి హిందూ పత్రికలో ఒక కథనం దాన్ని బేస్ చేసుకుని ఒక వ్యవస్థకు సంబంధించి ఒక లెటర్లో ఒక దాని మీద తీర్మానం చేసేటప్పుడు 10 మంది అధికారులు కూర్చుంటే 10 మందిలో 4-5 డిసెంట్ చేస్తారు. తర్వాత ఫైనల్గా గవర్నమెంట్ అప్రూవల్ అనేది ఉంటుంది. దాని ఆధారంగా ఆపేయడం అనేటువంటిది ఉండదు. అది ఆ నిర్ణయం తీసుకునే అధికారం క్యాబినెట్కి లేకపోతే ప్రధానమంత్రికి ఉంటుంది. అది సహజ సిద్ధమైనటువంటి పరిణామం. ఆ లీగాలిటీస్ అనేటువంటి తర్వాత తెలుస్తుంది, న్యాయస్థానాలు తెలుస్తాయి, అవన్నీ రొటీన్గా ఉండేటువంటిది. అయితే దాంట్లో ఆ డాక్యుమెంట్లని సంబంధించి మేము ఆధారంగా తీసుకుంటున్నాం. దీన్ని ఇచ్చినటువంటి తీర్పు పునర్విచారణకి అనుమతిస్తున్నామనేది తాజాగా సుప్రీంకోర్టు చెప్పింది. మొన్ననే ఆ డాక్యుమెంట్లకు సంబంధించి పోయినాయి అని ముందు చెప్పడం, ఆ తర్వాత అక్కడికి వెళ్ళడం అనేటువంటిది నేరం అని చెప్పడం, దీని గురించి పునర్విచారణ అవసరం లేదు, మీరు చేయాల్సినటువంటి అంశం కాదు ఇది అని చెప్పి ఓ పక్కన ప్రభుత్వం వాదించడం, లేదు మేము చేస్తామని చెప్పి ఇప్పుడు న్యాయస్థానం తీర్పిచ్చింది. దీంతో ఎన్నికల వేళ ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నంత కాలం దీని మీద విచారణ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ విచారణలో ఎదురు దెబ్బ, ఇలా నిలదీశారు, ఇలా అడిగారు, ఇలాంటివి వస్తాయి. అంటే వ్యవస్థలలో ఉన్నటువంటి మరొక కోణం ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ బయటకు వచ్చినటువంటి కోణం ప్రజలని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్నికలని ప్రభావితం చేసి మోడీని ఓడగొట్టడానికి అవకాశం ఇస్తుందా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది.